జున్ను పాలు అనేవి అందరికీ అవైలబుల్గా ఉండవు కదండి. జున్ను పాలు లేకుండా జున్ను పాలతో జున్ను చేస్తే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కరిశివ లాంగ్. సో టుడే నేను మై ఛానల్లో జున్ను పాలు లేకుండా చక్కటి జున్ను ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అనమాట. సో ఈ జున్ను కోసం మనకి జున్ను పాలతో అసలు సంబంధం లేదండి. మార్కెట్లో మనకి ఒక పౌడర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఆ పౌడర్తో చేసుకోవచ్చు. అండ్ ఇంకా జున్ను అనేది జున్ను గడ్డితో చేస్తారు, పౌడర్స్తో చేస్తారు. సో పాలతో అనే ఏం లేదు, ఎందుకంటే సిటీస్లో అందరికీ జున్ను పాలు అవైలబుల్ ఉండవు కదా. సో అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను. సో దీనికోసం నేనైతే కామధేను వాళ్ళ మిల్క్ జున్ను పౌడర్ తీసుకుంటున్నానండి. కామధేను పాల జున్ను పౌడరు. సో ఈ ప్యాకెట్ యూజ్ చేసి నేను జున్ను చేశాను అనమాట. సో ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది, కిరాణా కొట్లలో అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలి అనేది కూడా మెజర్మెంట్స్తో సహా వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కూడా ప్యాకెట్ వెనకాల ఇచ్చారండి. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్ 65 రూపీస్, ఒక పెద్ద ప్యాకెట్ అయితే 100 రూపీస్ అలా ఉంటుంది. నేను ఫస్ట్ చూద్దామనేసి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. సో ఎలా చేయాలి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి, బెల్లం, పాలు అనేది కూడా ప్యాకెట్ మీద వివరంగా ఇచ్చారు. సో ప్యాకెట్ మీద ఉన్నట్టే నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నానండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కామధేను జున్ను పౌడర్తో పాటు ఒక 100 గ్రామ్స్ బెల్లం, అలాగే ఒక 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. చిక్కటి క్రీమ్ పాలు తీసుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని కామధేను జున్ను పౌడర్ని ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక బౌల్లో యాడ్ చేసేసుకుందాము. సో ఇది కామధేను జున్ను పౌడర్ అనమాట. ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. షుగర్ అయితే 100 గ్రామ్స్, బెల్లం అయితే 150 గ్రామ్స్ అని చెప్పారు. బట్ మేము కొంచెం స్వీట్నెస్ తక్కువే తింటాం కాబట్టి 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే 200 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. షుగర్ అనేది ఎవరు తీసుకునే దాన్ని బట్టి అలా తీసుకుంటే బెస్ట్. ఇప్పుడైతే ఈ పాలపొడి అండ్ ఈ బెల్లం కూడా చక్కగా కరగడానికి మనం పాలు యూజ్ చేస్తున్నాము. చిక్కటి క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి, పల్చటి పాలు అసలు తీసుకోవద్దు. చిక్కటి క్రీమ్ మిల్క్ తీసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసేయాలి బీటర్తో. సో మొత్తం బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా, బెల్లం లేకుండా, ఆ పౌడర్ ఉండలు కట్టకుండా కూడా చాలా జాగ్రత్తగా కలిపేయాలి. ఇది ఇలా కలుపుతూ ఉంటాను. ఈలోపు ఆవిరికి కూడా రెడీ చేసేసుకుందాము. సో జున్ను ఆవిరి మీద ఉడికిస్తాం కదా, ఇడ్లీ పాత్రలో ఉడికించవచ్చు, లేదా ఒక బౌల్లో వాటర్ వేసేసి ఉడికించవచ్చు. బట్ నా దగ్గర అయితే ఆవిరికుడిన పాత్ర ఉంది. సో నేను ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఈ ప్లేట్ మీద ప్లేస్ చేసేస్తాను అనమాట. ఇది ఆవిరి కోసం పెట్టేశాను. ఇది బాగా మిక్స్ చేస్తున్నాను. బట్ బెల్లం ఏంటంటే ఇది కొంచెం మంచి బెల్లం అనమాట, త్వరగా కరగలేదు. చాలా టైం తీసుకుంది నాకు. అప్పుడు అనిపించింది బెల్లం పాకం పట్టి కలిపితే బాగుండేదేమో అని. బట్ ఇంకా ఇప్పుడైతే చేశానని ఇంకా అలాగే చాలాసేపు మిక్స్ చేశాను. మంచి బెల్లం, అదే షుగర్ అయితే మనకి ఊరికే మెల్ట్ అయిపోయేది. బట్ ఇది మంచి బెల్లం కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. కొన్ని బెల్లం త్వరగా కరిగిపోతాయి. మీరు బెల్లం మీ ఇంట్లో ఉన్న బెల్లం పట్టి పాకం కానీ ఇలాగా కానీ తీసుకోండి. సో మనం వేస్తాం కదా జున్నులో ఖచ్చితంగా మిరియాల పొడి. సో మా అబ్బాయి వచ్చేసి నేను నీకు సహాయం చేస్తానమ్మా అని చెప్పేసి చక్కగా వాడు క్రష్ చేస్తున్నాడు, మిరియాల పౌడర్ చేసి పెట్టేస్తున్నాడు. కార్తీక్ అనమాట, చిన్ని చిన్ని చేతులతో చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నాడు నాకు. నేను నీకు సహాయం చేస్తానమ్మా అంటున్నాడు. ఖుషి టీవీలో డోరా ప్రోగ్రాంలో డైలాగ్ అనమాట అది. చాలా వీడియోస్లో చెప్పాను, వాడికి అది ఫేవరెట్. సో మిరియాల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం కూడా కరిగిపోయింది. నేను మిరియాల పౌడర్ యాడ్ చేస్తుంటే నేను నీకు సహాయం చేస్తానమ్మా అని మళ్ళీ అది బీటర్ కూడా తిప్పుతున్నాడు వాడే. కార్తీక్ హెల్ప్తో జున్ను చేస్తున్నాను అనమాట. సో అలాగే ఇలాచీ పౌడర్, ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ మిరియాలు మనం జున్నులో వేస్తాం కదా, సో అది కూడా తనే వేస్తున్నాడు. నీట్గా మిక్స్ చేసేస్తున్నాడు కార్తీక్. సో ఇంకా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఒక బాక్స్ తీసుకున్నాను నేనైతే. ఒక బాక్స్లో ఈ కామధేను జున్ను పౌడరు, పాలు, బెల్లం, ఈ పౌడర్స్ యాడ్ చేసి కలిపాం కదా, ఇదంతా కూడా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆవిరి మీద పెట్టేసుకోవాలి. మనకి ముందే ఆవిరి పెట్టుకున్నాం కదా, ఆవిరి కూడా వచ్చేసింది. ఇది ఆవిరికుడిన పాత్ర అండి. సో ఈ ఆవిరికుడిన పాత్రలోనే నేను ఈ బాక్స్ అనేది ప్లేస్ చేస్తున్నాను. మీరు ఎందులో వేస్తే జున్ను అందులో వస్తుంది. మీ దగ్గర కొండ ఉంటే కొండలో వేసుకోవచ్చు. సో అలా అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ 15 to 20 మినిట్స్ చాలండి. వాళ్ళైతే 10 to 15 మినిట్స్ అన్నారు. నేను 15 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. సో 15 మినిట్స్ తర్వాత అసలు జున్ను మనకి తయారు చేస్తే ఎలా వస్తుంది, బెల్లం అంతా వాటర్లా వచ్చేసి, సో సేమ్ అసలు జున్ను పాలతో చేస్తే ఎలా వస్తుందో అంత పర్ఫెక్ట్గా కుదిరింది నాకైతే. చెక్ చేశాను ఫోర్క్ స్పూన్తో. జున్ను అయితే రెడీ అయిపోయింది, 15 మినిట్స్కి రెడీ అయిపోయింది. సో ఇంక ఇది చాలా ఇష్టం నాకు జున్ను. సో నేనైతే వేడి మీద టేస్ట్ చేశాను అసలు అంతా బాగుందా అనేసి. చాలా బాగా వచ్చింది. బట్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి సర్వ్ చేస్తే మాత్రం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా పెట్టేసి తర్వాత సర్వ్ చేసేయండి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను పీస్ కట్ చేసి. చాలా గెడ్డలాగా జున్ను
చిక్కటి పాలతో చేస్తే అలా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. జున్ను లవర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ జున్ను అంటే చాలా ఇష్టం, అలాంటి వాళ్ళు ఇలా తినచ్చు. అసలు మీకు తేడా తెలీదు. ఎంత జున్ను ఇష్టంగా తినే వాళ్ళకని ఇది పెట్టండి, జున్ను పాలు ఎక్కడివి అని అడుగుతారు. అంత బాగా వచ్చిందనమాట. ఒక్కొక్క పీస్ కూడా చాలా గట్టిగా చాలా బాగా వచ్చింది. కామధేను జున్ను పౌడర్తో చేసిన జున్ను చాలా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చూసారా, ప్రతి పీస్ కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట. సో ఇంట్లో పిల్లలకి మనం ఇంకా స్పెషల్గా సర్వ్ చేస్తాం కాబట్టి నేనైతే ఐస్ క్రీమ్ కప్స్లో, ఇంకా మనం కుండల్లో వేసేయచ్చు, ఎందులో వేస్తే అందులో వస్తుందండి. నచ్చింది కదా వీడియో. కామధేను జున్ను పౌడర్తో నేను జున్ను చేసి చూపించాను. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వచ్చేస్తుంది. సో అందరికన్నా ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.